ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రసమేక్షలో స్వాగతం. 2026 సంవత్సరంలో జనవరి 19 నుంచి 27 వరకు సాగేటువంటి రాజశ్యామల నవరాత్రుల్లో జరిగే పూజలు, ప్రత్యేక పూజల వివరాలను కూడా ఈ వీడియోలో చెప్తాను చూడండి. 19వ తారీఖు ఉదయం కలశ స్థాపన చేసిన తర్వాత మన పూజలో పాల్గొన్న వారికి ఇచ్చేటువంటి యంత్రాలకి చైతన్యం చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం చేయడం జరుగుతుంది. యంత్రాలకి అభిషేకం చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత అగ్ని ప్రతిష్ఠ చేసి మొదటి రోజు ప్రత్యేకంగా రాజశ్యామల అమ్మవారి మూలమంత్ర హోమం చేయడం జరుగుతుంది. గణపతి హోమంతో ప్రారంభం చేసి మూలమంత్ర హోమం ప్రధానంగా చేస్తాం మొదటి రోజు. రెండవ రోజు కూడా మూలమంత్ర హోమం జరుగుతుంది. ఈ 9 రోజులు ప్రతిరోజు రాజశ్యామల అమ్మవారి మూలమంత్ర హోమం, మాతంగి మూలమంత్ర హోమం జరుగుతుంది. తర్వాత స్వయంవర పార్వతి హోమం కూడా ఈ 9 రోజులు చేయడం జరుగుతుంది. ఈ హోమాలతో పాటుగా త్రైలోక్య మోహన గౌరీ హోమం కూడా ప్రతిరోజు జరుగుతుంది. జరిగే హోమాలు ఏంటి? రాజశ్యామల, మాతంగి, స్వయంవర కళ, ఇవిడే స్వయంవర పార్వతి, తర్వాత త్రైలోక్య మోహన గౌరీ, ఈ 4 హోమాలు 9 రోజులు కూడా జరుగుతాయి. రెండవ రోజు మన్మథ మంత్ర హోమం జరుగుతుంది. ఈ మన్మథ మంత్రం క్లీం నమో భగవతే కామదేవాయ శ్రీం సర్వజన ప్రియాయ సర్వజన సమ్మోహనాయ జ్వల జ్వల ప్రజ్వల ప్రజ్వల హన హన తప తప సమ్మోహే సమ్మోహే సర్వజన విషయం కురుకురు స్వాహ. అఖండమైన ఆకర్షణ శక్తి కలుగుతుంది మన్మథ మంత్ర సాధన మూలంగా. ఈ హోమం చేయడం జరుగుతుంది రెండవ రోజు. ఈ 4 హోమాలు తప్పటిగా ఈ హోమం జరుగుతుంది. మూడవ రోజు మహాలక్ష్మి హోమం చేయడం జరుగుతుంది. తదినాడు మహాలక్ష్మి అమ్మవారి హోమం జరుగుతుంది. ఈ రాజశ్యామల హోమాలు 4 హోమాలతో పాటుగా మహాలక్ష్మి హోమం జరుగుతుంది. తర్వాత 4వ రోజు గణపతి హోమం, హరిద్రా గణపతి హోమం చేస్తాం. ఆ రోజు హరిద్రా గణపతి హోమం మూలంగా బగళాముఖి యొక్క శక్తి కూడా ఈ మంత్రంలో ఉంటుంది. సంపద, స్థాయి, జీవితంలో ఉన్నత స్థాయి ఇవన్నీ చేరుకున్న తర్వాత అది స్థాయి పడిపోకుండా కాపాడేది హరిద్రా గణపతి. ఉద్యోగంలో వచ్చే చిక్కులు, జీవితంలో వచ్చే చిక్కులు, పొజిషన్ పడిపోకుండా ఆపేది హరిద్రా గణపతి. ఎవరికైనా ఉద్యోగం నోటీస్ పీరియడ్లో ఉన్నారు, లేదు మీకు లే ఆఫ్ వచ్చి రిజైన్ చేయమని చెప్పారు, అప్పుడు ఈ హరిద్రా గణపతి మంత్రం జపం చేయడం మూలంగా ఆ ఉద్యోగం పోకుండా కాపాడబడుతుంది. మన సాధారణ లిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే ఇంట్లో పసుపు మొక్క, అంటే పచ్చి పసుపు మొక్క పారితే మొక్క వస్తుంది. ఆ పసుపు మొక్కను గుమ్మంలో అటు ఇటు పెట్టుకోవడం మూలంగా, సింహద్వారం దగ్గర, లేదా ఇంట్లో మనం మొక్కను పెంచుకోవడం మూలంగా హరిద్రా గణపతి అనుగ్రహం, బగళాముఖి అనుగ్రహం కలిగి శత్రు బాధ, శత్రుపీడ తొలగిపోతుంది. సమాజంలో గౌరవంగా ఉన్నత స్థితిలో ఉంటారు. తర్వాత పంచమి నాడు పంచపాణేశ మంత్ర ప్రయోగం జరుగుతుంది. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ ద్రాం ద్రాం ద్రావణబాడాయ ద్రీం ద్రీం సందేవణబాడాయ క్లీం క్లీం సమ్మోహనబాడాయ, ఇలాగా ఈ మంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది ఈ రాజశ్యామల హోమాలతో పాటుగా. తర్వాత షష్ఠి నాడు 6వ రోజు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది. సంతాన సుబ్రహ్మణ్యం. చాలామందికి ఈ పీసీఓడీలు ఇవన్నీ బయట మూలంగా సంతానం కలకపోవడము, అనేక రకాల ఒత్తిడులు, ఉద్యోగంలో ఒత్తిడి, మానసిక ఒత్తిడి, వీటి మూలంగా వైవాహిక జీవితం మీద దృష్టి పెట్టలేక సరైన సంతాన సౌభాగ్యం లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు. వీరందరి కోసం సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది. కుజదోషాల నివారణకు కూడా ఈ హోమం ఇవ్వబడుతుంది. అలాగే పెళ్లి కాని మగపిల్లల కోసం, అంటే ఈ పూజల్లో పాల్గొంటున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ వివాహం కాని మగపిల్లలు ఎవరైనా ఉన్నారా? లేరు, అందరూ వివాహమైన వాళ్ళే ఉన్నారు. అన్యోన్యమైన దాంపత్యం కోసం విశ్వావసో గంధర్వ హోమం జరుగుతుంది. గంధర్వ మంత్రానుష్ఠానం మూలంగా మగవారికి వివాహ యోగాలు పెరుగుతాయి. ఆడవారికి స్వయంవర భారతి హోమం మూలంగా వివాహ అవకాశాలు పెరుగుతాయి. తర్వాత సప్తమి నాడు రథసప్తమి. అనేక మంది ఈరోజు కొత్తగా నోములు నోచుకునే వాళ్ళు ఉంటారు, మంత్రానుష్ఠానం ప్రారంభం చేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఆరోగ్యం భాస్కరాది చేతంటం. అందువల్ల ఆరోగ్యం కోసం సూర్యభగవాను హోమం చేయడం జరుగుతుంది. అదే రోజు స్వయంవర భారతి హోమం ప్రత్యేకంగా జరుగుతుంది. ఈ గంధర్వ హోమం 6వ రోజు పెళ్లి కాని మగపిల్లలు ఎవరైనా ఈ పూజల్లో పాల్గొంటున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి స్వయంగా పాల్గొనొచ్చు. ఈ సప్తమి నాడు జరిగేటువంటి స్వయంవర భారతి హోమంలో పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాము. అష్టమి నాడు బగళాముఖి హోమం జరుగుతుంది. రాజశ్యామల హోమాలతో పాటుగా బగళాముఖి హోమం. నవమి నాడు మహాపూర్ణాహుతి. ఈ హోమాలు జరుగుతాయి. ఇవన్నీ లైవ్ టెలికాస్ట్ ఇస్తాను సాధ్యమైనంత వరకు. ఏదైనా ఇబ్బంది వస్తే తప్ప లైవ్ టెలికాస్ట్ ఖచ్చితంగా చేస్తాము. చూడొచ్చు మీరు 9 రోజులు కూడా. ఈ పూజలు మీరు పాల్గొనలేకపోయినా
ఈ పూజలు చూడండి, ఆయా దేవతల అనుగ్రహం పొందండి, సకల శుభాలు పొందండి. తర్వాత వీడియోలో ఈ రాజశ్యామల ద్వాదశ నామాలకు వివరణ, వాటికి మంత్ర సాధన మూలంగా వచ్చే ఫలితం ఏమిటి చెప్తాను చూడండి. శుభం భూయాత్.